చిన్నపూస గారు కాకినాడ నుండి కేపీహెచ్పీ వస్తే గనక కలాంచే తాకుండా వెళ్తే మర్యాదగా ఉండదన్నాడండి మా వాడు. అమ్మయ్య కలాంచే బోర్డు కనిపించిందిలే. ఈ పుట్టోడు బొమ్మేట్రా ఇంత పొడుగుందే. బొమ్మ పక్కన బాబా టీ తెగ తాగేస్తున్నాడు. ఈ ఖాళీ గ్లాస్ ఏట్రా బాబు ఇన్నున్నాయి. హైదరాబాద్ కదా అలా తాగుతారులే టీ. మరి ఈ జనం ఏట్రా బాబు, ఇది టీ కొట్టా లేక శంషాబాద్ ఎయిర్పోర్టా? ఇంత రే అమ్మాయిలు కూడా టీ కొట్టుకొచ్చి టీ తాగేస్తున్నారు. హైదరాబాద్ కదా అలాగే ఉంటుందిలే. సర్లే లోపలికి వెళ్దాం. ఏంటిది? బిస్కెట్లు, చాక్లెట్లు, రొట్లు, కేకులు, పల్లి చెక్కలు, డ్రింకులు. ఇది టీ కొట్టా? సూపర్ బజార్లో ఉందట్రా బాబు. రే ఎక్కడేటిది? టోపీలు పెట్టుకుని టీ తాగేస్తున్నారేటి? అబ్బా ఇలా నలుగురు కూర్చుని సరదాగా అలా టోపీలు పెట్టుకుని టీ తాగితే మాట్లాడుకుంటే భలే ఉంటుందిలే. సర్లే కానీ కుర్రోడెవరో వైట్ షర్ట్ వేసుకుని తెగ మేరిసేస్తున్నాడు. ఇటు ఇతను వానరా? పేరేటి? సాయి చంద్. ఊళ్ళోని వయసు వాళ్ళు అందరూ పేకాట ఆడుకుంటూ శుభ్రంగా తాగేసి ఎకరాలు ఎకరాలు ఆరిపేస్తుంటే వ్యాపారం బలే చేస్తున్నాం రా అబ్బాయి. గ్లాసులు మాత్రం వేడి నీటిలో గడిగేసి బలే ఇచ్చేస్తున్నాడండి. ఇదేటి ఇన్ని కప్పుల్లో పెళ్లి చూపుల్లో పోసినట్టు ఇన్ని గ్లాసుల్లో టీ ఎవరికే అనుకున్నాను. అలా తాగేస్తున్నారు మరి ఇక్కడ. టీ మాస్టర్ నిమ్మకాయ ఏం గోహాడండి. లెమన్ టీ అంట, అది తిరిగిపోయింది. గ్రీన్ టీ కూడానా? ఇంత స్పీడ్గా స్టైల్గా చేసేస్తున్నాడు రా బాబు. ఎంత వ్యాపారం చేసేస్తున్నాడు రా బాబు. అయితే అయింది కానీ సాయి చంద్ వ్యాపారం ఎలా చేయాలి అని అడిగాను సరదాగా పిచ్చబాటి మాట మాట కలుపుతూ టీ తాగుతూనే. ప్రోడక్ట్ మొత్తం నేనే ఇస్తాను మాయా, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీ వెనకాల నేనున్నాను, ఈ నెంబర్ ఫోన్ చేయి అన్నాడు. అంతే. బాగానే మాట్లాడాడు కదా అని చెప్పి ఖాళీ కప్పు తీసుకెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి కప్పిచ్చామన్నాడు. అంతేలే తమ్ముడు ప్యాకెట్ అంతే కదా. ఫ్రాంచైజ్ మాత్రం కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. పేరు సాయి చంద్, ఓకేనా?